గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం కంచెంచెర్ల దగ్గర ఉన్నాం. ఇక్కడ కంచెలమ్మ చెరువు దగ్గర ప్రస్తుతం మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే చెరువులో చేపలు పడుతున్నటువంటి విజువల్స్లో ప్రస్తుతం మనం చూడొచ్చు. మొత్తం అందరూ కూడా మొత్తం ఏదైతే ఉదయం నుంచి కూడా ఇక్కడ మొత్తం చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలంతా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం వీరంతా కూడా చేపలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఒక్క చేప అయినా దొరకకపోదా అన్నట్టుగా కూడా మొత్తం వీళ్ళంతా చేపలు పడుతున్నటువంటి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏమైనా దొరికేయేమో ప్రస్తుతం చూద్దాం ఒకసారి. మీరు వేశారు కదా, మీరు కూడా ఏమి వచ్చిందండి? బొచ్చు వచ్చింది, 5 కిలోలు ఉంటుంది. 5 కిలోలు సార్ విజువల్స్లో చూడొచ్చు. ఈ చేప దాదాపు బొచ్చ చేప ఇది 5 కేజీల వరకు ఉంటుంది. దాంతోపాటు మరో 2 చేపలు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇవి కూడా వాలగ చేపలు. ఈ వాలగ చేపలు కూడా పడ్డాయి ప్రస్తుతం. ఎందుకంటే కంచెలమ్మ చెరువుకు సంబంధించి ఎగువ నుంచి వాటర్ వస్తుంది. వాటర్ వచ్చిన వరద వచ్చిన సమయంలో కూడా ఈ చేపలు ఇక్కడ పడుతూ ఉంటారు. అంటే చుట్టుపక్కల గ్రామంలో ప్రతి ఒక్కరు వస్తుంటారు. మొత్తం ఎన్ని గ్రామాల నుంచి ఇక్కడికి వస్తారు? ఇక్కడ పరట్యాల, కంచికచర్ల, జుజ్జూరు, మోగులూరు 4 జిల్లాల నుంచి వస్తారు. ఇక్కడికి 4 గోడల నుంచి మొత్తం. అంటే బాబు మీరు చెప్పు, మొత్తం ఏం దొరికినాయి ఇప్పుడు దాకా మీకు? బొచ్చులు, రాగండ్లు, వాలకలు దొరికినాయి. మీదే గ్రామం? మాది మోగులూరు. ప్రస్తుతం చూడొచ్చు. మరికొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఏమన్నా మీరు చెప్పండి, మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు? మాది మొగులూరు అండి. మొగులూరు నుంచి వచ్చి కంచిచర్ల మండలం అంది మాది. వస్తే చేపలు పట్టడానికి వచ్చామండి. రాగండి పిల్లలు, బొచ్చలు అవి పడుతున్నాయండి మావి. అంటే ఈ చెరువులో ఏమేమి వస్తూ ఉంటాయి ప్రధానంగా? చెరువులో బొచ్చలు, రాగండ్లు, మళ్ళీ మార్కులు, రూప్చేన్లు, బంగారు తీగలు అవి మొత్తం ఉంటాయండి. చేపలకు సంబంధించి మొత్తం ఉంటాయి. అంటే మీకేమేమి పడినాయి ఉదయం నుంచి? ఉదయం నుంచి మాకి గడ్డిమోస పడిందండి. పెద్ద గడ్డిమోస ఒక 5 కేజీలు 6 కేజీలు అయిందండి. అంటే ఇది ఇళ్ళకి తీసుకెళ్తారా లేకపోతే అమ్ముతారా ఇవన్నీ? అమ్ముతాం, తింటామండి మేము. అంటే ఎంత చెప్తారు ఒక్కొక్క కేజీ చేపకు సంబంధించి? ఇప్పుడు సపోజ్ 5 కేజీల బొచ్చ పడింది, ఎంత చెప్తారు కేజీ? అది కేజీ 200 అండి. అది వచ్చేసి 7 రూపాయలు పడిద్దండి. అంటే మిగతా చేపలు ఏ విధంగా అమ్ముతారు మొత్తం? అది కూడా అంతేనండి, రేటు తక్కువ ఉంటాయి. 100-200 ఉంటాయి. అంటే మిగతా ఎప్పుడైనా ఉంటుందా? ఓన్లీ ఈ వరద వచ్చినప్పుడు మాత్రమే? వరద వచ్చినప్పుడే అండి మాకు షికారు సాగిది. అయితే రాజమండ్రిలో పులసకు సంబంధించి ఎలా ఉంటుందో ప్రస్తుతం ఈ చెరువుకు సంబంధించి మొత్తం కూడా ఏదైతే చూడొచ్చు విజువల్స్లో ప్రతి ఒక్కరు కూడా చేపలు పడుతున్నారు. ఈ కంచెలమ్మ చెరువుకు సంబంధించి ఈ చుట్టుపక్కల ఏదైతే మొత్తం కూడా చేపలు పడుతూ ఉన్నారు. కొద్దిపాటి దూరంలో కూడా అంటే ఎగువ నుంచి వరద వస్తున్న క్రమంలో కూడా చేపలు వస్తూ ఉంటాయి. వచ్చిన క్రమంలో వీళ్ళు తమ వలతో ఇక్కడ పట్టుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి చేపల వేట కొనసాగుతుంది ఇక్కడ మొత్తం. ఎందుకంటే ఒకవైపు వరద ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా చేపలు పడుతున్నటువంటి దృశ్యాలు కూడా మొత్తం చూడొచ్చు. ఎందుకంటే కాసుకొని కూర్చున్నారు. ఏ చేప ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి సరిగ్గా వచ్చిన సమయంలో వల వేసే విధంగా కూడా వీళ్ళంతా రెడీగా ఉన్నారు. ఆ చేప కనబడంగానే వీళ్ళంతా కూడా వల విసురుతారు, ఆ చేపను పట్టుకుంటారు. ప్రస్తుతం 5 కేజీల చేప అక్కడ దొరికింది. దాంతోపాటు మరికొన్ని చేపలు కూడా అక్కడ ఉన్నాయి. అయితే ఉదయం నుంచి కూడా చేపలు దొరుకుతున్న సమయంలో కూడా మొత్తం వీళ్ళంతా కొంతమంది చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ గ్రామంలోని ప్రజలు ఏదైతే ఇక్కడ ఎవరైతే చేపలు వల వేసి పట్టుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి చేపలు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే చెరువులో చేపలంటే తినడానికి చాలా ఇష్టంగా ఉంటుంది. దానికి సంబంధించి ఆ స్వీట్ మొత్తం ఏదైతే తినడానికి ఇష్టంగా ఉంటుందో దానికి సంబంధించి పులుసు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా అన్న ఒక కారణంతో కూడా మొత్తం అంతా కూడా ఇక్కడికి తరలి వచ్చి వీళ్ళ దగ్గర కొనుగోలు చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా కొంతమంది సరదాగా ఇక్కడికి వచ్చి చేపలు పట్టుకుంటూ ఉంటారు. ఇక్కడి నుంచి చేపలు పట్టుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్లి కూర వండుకుంటూ ఉంటారు. కొంతమంది అమ్ముకుంటూ ఉంటారు, మరి కొంతమంది తన ఇంట్లో తినడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మొత్తం మీద ఏదైతే కంచెలమ్మ చెరువుకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చేపలు పడుతూ కొంత జోష్లో ఉన్నారని అయితే చెప్పచ్చు. ఈడ పర్సన్ సాయితో నరసింహ, బిగ్ టీవీ, కంచి.